ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు శుక్రవారం, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది. రండి మనం స్టార్ట్ చేసుకున్నాం వాక్యంతో. 2వ రాజులు 20వ అధ్యాయము వర్డ్స్ 2-3 నేను చదువుతాను. నేనైతే హిందీలో చదువుతాను, మీరు తెలుగులో మీరు మీ బైబిల్లో మీరు చూసుకోవచ్చు. उन दिनों में हिजकिय्याह ऐसा रोगी हुआ कि वह मरने पर था और आमोस के पुत्र यशायाह भविष्यवक्ता ने उसके पास जाकर कहा, यहोवा ये कहता है कि अपने घराने के विषय में आज्ञा दे, वह दे, क्योंकि तू नहीं बचेगा, मर जाएगा. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके दंड प्रणाम करते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. दया करके सहायता और मदद करें, आपके विश्वास में और आपके प्रेम में बढ़ाएं और चलाएं, और आप ही की नाम की प्रभु जी महिमा करने के लिए सहायता और मदद करें. प्रभु जी 100 गुना फल लाने के लिए सहायता और मदद करें. हर एक की कमी घटियों को पूरा करें. मैं भी खड़ा हूँ, मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ ने प्रभु जी पवित्र आत्मा से भर के इस वचन को प्रभु जी सुनाऊँ. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में प्रभु जी सौंप देता हूँ. दया करके सहायता और मदद करें. प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి మనము 7 దాకా మనం ధ్యానం చేయబోతున్నాం. నా దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, అందుకే నేను ఒకటే ఒక వాక్యంని, ఒకటే ఒక వచనంని నేను చదివినాను. ఈరోజు శుక్రవారం. చాలామంది ఈ శుక్రవారం రోజు ప్రార్థనలో ఉంటారు, ఉపవాస ప్రార్థనలో ఉంటారు. ఉపవాస ప్రార్థన చేయడము చాలా మంచిది. ఏ పనులైతే మనది ఆగిపోయి ఉన్నాయో, ఒకవేళ మనం ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితం కూడా ఎదుగుతుంది. మనం చూస్తున్నాం, చాలామందికి ఉపవాసంలో ఉండాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది వారంలో 2-3 సార్లు ఉపవాసం ఉంటారు, అది కూడా చాలా మంచిది, గాడ్ బ్లెస్ యూ. కొంతమంది ఏమో నెలలో ఒక్కసారి ఉంటారు, పర్వాలేదు, ట్రై చేయండి వారంలో ఒకసారి కూడా ఉండడానికి. కొంతమందికి ప్రతి శుక్రవారం కూడా ఉపవాసంలో ఉంటారు. మా దగ్గర కూడా ఉపవాస ప్రార్థన ఫ్రైడే రోజే జరుగుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు శుక్రవారం, ఈరోజు మీరు కూడా ఉపవాసంలో ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసంలో ఉండి ప్రార్థన మనం చేస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన జీవితంలో ఆత్మకి మనకి ఎదగడానికి సాయం చేస్తుంది. మనం ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే మన ఆగిపోయిన పనులు కూడా నడుస్తాయి. ఒకవేళ ఎవరైనా బాగలేకపోతే, స్వస్థత కావాలంటే కూడా మనము ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు జవాబిస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మనము ఒక వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనము హిజ్కియా రాజు గురించి మనము చూడబోతున్నాం. హిజ్కియా రాజు ఒక రాజు. ఆయన మొత్తం యూదులకి, ఇజ్రాయిల్కి రాజు. ఆయన దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే డబ్బులు ఏం కొదువ ఆయన దగ్గర లేదు, వెండి బంగారం ఏం కొదువ లేదు. తినడానికి ఆహారం కూడా సమృద్ధిగా ఉంది, ఎందుకంటే హిజ్కియా ఒక రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ హిజ్కియాకి ఒకరోజు ఒక రోగం వచ్చింది. ఆ హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు చాలామంది డాక్టర్లని పిలిపించిండు. ఆ రోగం బాగా అవుతుందని చూపించుకున్నాడు. కానీ హిజ్కియాకి ఒక్కసారి కూడా ఏ డాక్టర్ కూడా బాగా చేయలేకపోయినాడు. హిజ్కియా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు డాక్టర్లకి ఇచ్చిండు. నన్ను బాగా చేయండి, మందులు కొనుక్కున్నాడు, నన్ను బాగా చేయండి అని అన్నాడు. రోజుకి డాక్టర్లు అయినా మార్చేస్తూనే ఉన్నాడు, నన్ను ఎవరైనా బాగా చేస్తాడు అని. చాలా పైసలు ఖర్చు పెట్టిండు, కానీ రోగము బాగా కాలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా జీవితంలో కూడా ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. మనం విశ్వాసీలు కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే కొంచెం బాగలేకుండా అయిపోతారు.
చాలాసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనం హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాం. ఏ హాస్పిటల్ మంచిగా ఎవరన్నా చెప్తే వెంటనే మనం ఏం చేస్తామంటే వెంటనే మనం ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఎంత ఖర్చు అయినా సరే. కానీ ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమందికి బాగా అయిపోతుంది, కొంతమందికి ఇంకా అలాగే ఉండిపోతుంది. కొన్నిసార్లు మనం ఈ డాక్టర్ దగ్గర చూపిస్తాం, ఆ డాక్టర్ దగ్గర కొన్ని రోజులు చూపించుకుంటాం, ఆ డాక్టర్ బాగా చేయకపోతే ఇంకొక డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాం. ఆ డాక్టర్ ఒకవేళ బాగా చేయలేదనుకో ఇంకో డాక్టర్ దగ్గర పోతాం. ఇంకొక డాక్టర్ కూడా బాగా చేయలేదు అనుకో ఇంకా మనం వెతుకుతాం, ఏ డాక్టర్ అయినా బాగున్నారా ఆ డాక్టర్ దగ్గర పోతాము అని. మన ఇంటి చుట్టూ పక్క వాళ్ళు కూడా మనకి డాక్టర్ల గురించి చాలా సలహాలు ఇస్తారు. ఈ డాక్టర్ దగ్గర పో, ఆయన ఇంత చదువుకున్నాడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తే వెంటనే మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం అక్కడ కూడా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక్కొక్కసారి పైసలు లేకున్నా కూడా మనం ఏం చేస్తాం, అప్పన చేసి ఆ డాక్టర్కి చూపించుకోవడానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే రోగం మనది ఎంత పెరిగిపోతుందంటే త్వరగా నేను బాగైతే బాగుంటుంది అని మనము కోరుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రతి ఒక్క మనిషి ఇదే కోరుకుంటాడు, నా ఆరోగ్యం బాగుండాలా, నేను మంచిగా ఉండాలా, నా కాలు చేతులు పని చేయాలా, అన్నీ పని చేయాలని మనం కోరుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది ఇదే కోరుకుంటాడు. మన దేవుడు కూడా ఇదే కోరుకుంటాడు, నా పిల్లలు బాగుండాలా అని. శరీరకరమైన తండ్రి కూడా, మన పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటారు, మా పిల్లలు ఎప్పుడు కూడా బాగానే ఉండాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన పరలోక దేవుడు యేసయ్య కూడా నీ కోసం, నా గురించి కూడా అదే ఆలోచించుతున్నాడు, నా బిడ్డ బాగుండాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే ఆరోగ్యం పాడైపోతుంది. ఎన్నో పైసలు ఉన్నా కూడా మనకి ఏ పైసలు అయితే ఖర్చు అయితేనే ఉంటాయి, నీళ్ళలాగా వెళ్ళిపోతాయి, కానీ స్వస్థత మాత్రం జరగదు. కొన్ని సంవత్సరాలు అయిపోతాయి కొంతమందికి బాగా లేకుండా, కొంతమందికి 1 year 2 year 10 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా ఆ రోగంతోనే బాధపడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉంటారు, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకే బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది. చాలామంది ఇలాగే విశ్వాసులు ఇలాగే వెళ్తున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం కూడా ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే చాలా లాభం మనకి. ఉపవాసంలో ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. అంటే ఉపవాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడాన్ని కాదు, దేవుడు ఆ ప్రార్థన కూడా వింటాడు. కానీ మనము సమర్పించుకొని ఒక్కరోజు దేవునికి ఇచ్చి, ప్రభువా ఈరోజు నీదే ప్రభువా, నేను ఈరోజు నా ఇష్టమైంది ఏది కూడా చేయను ప్రభువా, ఈరోజు మొత్తం నేను నీకే సమర్పిస్తున్నాను ప్రభువా, నేను నాకు సమర్పించుకుంటాను ప్రభువా. అది ఒకవేళ త్యాగం చేసి, ఒకవేళ మనం ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అది తప్పకుండా వింటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రోగమైనా సరే కానీ దేవుడు అది తీయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని డాక్టర్లను మార్చి ఉంటావు, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి ఉంటావు, ఎన్నో అప్పన చేసి ఉంటావు, కానీ అది కూడా బాగా కాలేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు అది వెంటనే వింటాడు, జవాబు కూడా ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనం చూస్తున్నాం హిజ్కియా రాజు గురించి మనం ఇంతవరకు చూసినాం. హిజ్కియా రాజు ఒక రాజు. డబ్బు ఏం తక్కువ లేదు, డబ్బుకి కొదవలేదు ఆయన దగ్గర, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. మంచి బట్టలు ఉన్నాయి, ఆహారం ఉంది తినడానికి, చుట్టంతా ఆయనకి సెక్యూరిటీ గార్డులు, సిపాయిలు ఉన్నారు, ఏం కొదవలేదు ఆయనకి. కానీ ఏం బాగలేదు? రోగం ఉంది, శరీరం బాగలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మన జీవితంలో కూడా అన్నీ మనకుంటాయి, కానీ ఏముండదు? ఆరోగ్యం బాగుండదు. హిజ్కియాకు కూడా అలాగే జరిగింది. హిజ్కియా కూడా బాగలేకుండా అయిపోయినాడు, అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యమే లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రవక్త వచ్చి అన్నాడు, నువ్వు ఇక చనిపోతావు, ఏ డాక్టర్ కూడా నిన్ను బాగా చేయలేడు, ఇక నువ్వు ఉండవు ఈ లోకంలో. వెంటనే నీ ఇంటి వాళ్ళని పిలుచుకో, వెంటనే నీ పిల్లల్ని పిలుచుకొని లాస్ట్ టైం ఇక వాళ్ళతో మాట్లాడేసుకో అని హిజ్కియా రాజుకు అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంతో బాధ అనిపిస్తుంది కదా.
ఒక రోగంతో ఉన్న వ్యక్తికి ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి చెప్తే ఈరోజు నువ్వు బతకవు, చనిపోతావు అంటే ఆ మాట వినగానే ఆయన సగం చనిపోతాడు. కొంతమంది అయితే ఆడనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, ఎందుకంటే ఆ మాటయే అలాంటిది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనతో కూడా కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. మనకి చిన్న రోగం ఉందనుకో, రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఇది ఉంది అని చెప్పంగానే ఇంకా 5-6 రోగాలు ఇంకా మనలో బాడీలో పుడతాయి. ఎందుకంటే భయంతో ఆ రోగం మనకి వచ్చేస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ముందు దేవుని పిల్లలు వదిలేయాల్సింది ఏంటంటే భయం వదిలేయాలా. మా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చిండు, నా కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, ఎందుకంటే ఆయన తిన్న దెబ్బల వల్లనే నాకు స్వస్థత దొరుకుతుంది అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే దేవుడు మనని స్వస్థపరుస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్కియా రాజుకి కూడా బాగలేదు. ప్రవక్త వచ్చి అన్నాడు, నీకు చనిపోతావు, ఇక బతకవు అని చెప్తే వెంటనే హిజ్కియా ఎన్నో రోజుల నుంచి డాక్టర్ మీద నమ్మకం పెట్టుకున్నాడు, ఎన్నో రోజుల నుంచి డాక్టర్లని మార్చిండు, ఎన్నో పైసలు ఇచ్చుకుంటూ పోయిండు. ఇక చచ్చిపోతావు అని అనగానే వెంటనే ఆయన పరుపు మీద నుంచి లేచిండు, వెంటనే కిందికి పోయిండు, మోకరించిండు, ప్రార్థన చేసిండు. ప్రభా, నేను ఎంతో నమ్మకంగా నీకు ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను ప్రభా, నేను నీ దాసుని ప్రభా, ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను ప్రభా, కానీ బాగా కాలేదు ప్రభా, డాక్టర్లు మార్చేసినాను ప్రభా, నేను బాగా కాలేదు ప్రభా, ఎంతోమంది దూరం వెళ్ళిపోయి చూపించుకున్నాను ప్రభా, కానీ బాగా కాలేదు ప్రభా, ఇక లాస్ట్కి నా ప్రాణం పోతుంది ప్రభా, ఒకవేళ నాలో పొరపాటు ఉంటే తప్పులు ఉంటే నన్ను క్షమించు ప్రభా, నీ కృప నీ దయ నా మీద చూపి ప్రభా, నన్ను ముట్టి బాగా చెయ్యి అని హిజ్కియా ఇలా ప్రార్థన చేసుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వెంటనే దేవుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళిండు, ప్రవక్తకి చెప్పిండు, నా దాసుడు హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి ప్రభా నన్ను బాగా చేయి అంటున్నాడు, నన్ను క్షమించు అంటున్నాడు, నీకోసం ఎన్నో చేసినా అని చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఆయన ప్రార్థననే విన్నాను, నేను ఆయనని స్వస్థపరుస్తాను, ఇప్పుడే నువ్వు వెళ్ళి నా దాసునికి వెళ్ళి చెప్పు, నువ్వు ఈరోజు నుంచి బాగా అయిపోతావు, నువ్వు బాగా అయిపోవడమే కాదు 15 సంవత్సరాలు నీకు ఇంకా దేవుడు పెంచేస్తాడని హిజ్కియాకి చెప్పు అని అంటాడు. వెంటనే ఈ దాసుడు యెషయా ప్రవక్త వెంటనే వచ్చి హిజ్కియా దగ్గరకు వస్తాడు. హిజ్కియాకి వచ్చి చెప్తున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నీ కన్నీల ప్రార్థన దేవుడు విన్నాడు, నువ్వేమేమైతే దేవుని దగ్గర ప్రార్థన చేసి కోరుకున్నావు అన్నీ దేవుడు విన్నాడు, నీ ప్రార్థనని విని దేవుడు నిన్ను స్వస్థపరిచిండు, నీ ప్రార్థనని విని దేవుడు నీకు 15 సంవత్సరాలు ఇంకా నీ ఆయుష్ని పెంచుతా అంటున్నాడు దేవుడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ 15 సంవత్సరాలు దేవుడు హిజ్కియా రాజుకి ఇచ్చిండు. ఈ 15 సంవత్సరాలు హిజ్కియా రాజుకి ఇస్తే హిజ్కియా రాజు ఆ 15 సంవత్సరాలు బతుకున్నంత వరకు నేను దేవుణ్ణే గణపరుస్తాను అని తీర్మానం చేసుకున్నాడు, దేవుని ఇంటికి వెళ్తాను అక్కడే అని తీర్మానం చేసుకున్నాడు. అందుకే దేవుడు ఆయనకి స్వస్థపరిచిండు, స్వస్థత ఇచ్చిండు. ఎందుకంటే కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు, మోకరి మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. నేను ఎంత దేవుని సేవ చేసినాను ప్రభా, ఒకసారి గుర్తు చేసుకో అన్నాడు. ఒకవేళ నాలో ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు అన్నాడు. ప్రభా, నేను నీ దగ్గరికి రాకుండా నా డబ్బులు తీసుకో, డాక్టర్లకు ఇచ్చేసినాను, నన్ను బాగా చేస్తారని ఎన్నో మందులు వాడినాను ప్రభా, నేను బాగలేకపోతున్నాను, బాగా ఇల్లేను ప్రభా, నువ్వే నన్ను ముట్టి బాగా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడు. అందుకే దేవుడు ఆయన ప్రార్థనని విని హిజ్కియాకి బాగా చేసినాడు. ఆ హిజ్కియా దేవుడే ఈరోజు మన దేవుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడే మనకి స్వస్థపరుస్తాడు. మన యేసయ్య మన ప్రార్థనని వింటాడు. మన యేసయ్య మన దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే మనం కూడా హిజ్కియాలాగా విశ్వాసం చూపియాలా, మనం కూడా హిజ్కియాలాగా కన్నీళ్లు కార్చాలా, మనం కూడా హిజ్కియాలాగా మోకల మీదకి రావాలా, మనం కూడా హిజ్కియాలాగా ఒప్పుదల ఉండాలా, మనం కూడా హిజ్కియాలాగా
తీర్మానం చేసుకోవాలా, నేను నీ మందిరానికి వస్తాను ప్రభా అని ఎప్పుడైతే ఇలాంటి తీర్మానం కలిగి ఉంటామో, ఉపవాస ప్రార్థనలో ఉండి చేస్తామో, దేవుడు అది వింటాడు, వెంటనే మీకు స్వస్థత ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏ డాక్టర్ చేయలేని పని మన యేసయ్య చేస్తాడు. యేసయ్య నామంలోనే విడుదల ఉంటుంది, యేసయ్య నామంలోనే స్వస్థత ఉంటుంది, యేసయ్య నామంలోనే అద్భుతాలు జరుగుతాయి, యేసయ్య నామంలోనే కుంటోడు లేస్తాడు, యేసయ్య నామంలోనే గుడ్డోడు చూస్తాడు, యేసయ్య నామంలోనే మూగోడు మాట్లాడతాడు, యేసయ్య నామంలోనే గుడ్డోలు చూస్తారు. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామమే శక్తి గల నామము. ఆ నామంని బట్టి మనం ప్రార్థన చేస్తే, ఆ నామం ముందు మనము మోకరిస్తే, ఆ నామంని ముందు మనము కన్నీళ్ళని మనం కారుస్తే దేవుడు తప్పకుండా వింటాడు, జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆరోగ్యం బాగలేదా? చాలా సంవత్సరాల నుంచి పైసలు ఖర్చు పెడుతున్నామా? అప్పు కూడా చేసుకున్నావా? డాక్టర్ల దగ్గర పోయినావా? డాక్టర్లని మార్చేసినావా? అయినా బాగలేదా? అయితే దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని చెప్తున్నాడు. మోకం మీదికి రా, ప్రార్థన చేయి, కన్నీళ్ళు కార్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడిని ప్రార్థనే వింటాడు, నీకు స్వస్థత ఇస్తాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. హిజ్కియాలాగా ప్రార్థన చేసే మనసు మన అందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.